హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ వితౌట్ పిన్ లేకుండా ఫేస్తో ఐడి వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొత్త మెథడ్ అనమాట, కొత్తగా వచ్చింది. సో ఈ మెథడ్తో మనం ఫేస్తోనే ఐడి వెరిఫికేషన్ చేసుకోవచ్చు, ఇంటికి ఎలాంటి పిన్ రాదనమాట. నేను నెక్స్ట్ స్టెప్స్ అన్ని స్క్రీన్ రికార్డింగ్లో మీకు చూపిస్తాను. అదే స్టెప్స్ అన్ని ఫాలో అయిపోయి మీ యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఐడి వెరిఫికేషన్ కోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ చేస్తే యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్, ప్లీజ్ టేక్ యాక్షన్ టు రిలీజ్ పేమెంట్స్ అని ఉంటుంది. కింద బ్లూ కలర్లో యాక్షన్ బటన్ ఉంటుంది. యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంటుంది. పేజ్ని కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. వెరిఫై నవ్ అని ఉంటుంది, యూజ్ ఐడి మెయిల్ పిన్ వెరిఫికేషన్ అని ఉంటుంది. మనం ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, వెరిఫై నవ్ అనే దాని మీద. వెరిఫై నవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏమైందంటే ఫేస్తోనే ఐడి వెరిఫికేషన్ పిన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంటికి ఎలాంటి పిన్ కూడా రాదన్నమాట పోస్ట్లో. సో నేను దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే వెరిఫై ఐడెంటిటీ విత్ పర్సనల్ స్టైల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేశాను. దీని మీద కూడా క్లిక్ చేయాలి. మీరు కూడా నేను చేసే స్టెప్స్ అన్నీ మీరు కూడా చేయాలన్నమాట. సో ఎక్కడ మిస్టేక్ చేయొద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను వీడియోలో చెప్తున్నాను. పర్సనల్గా హెల్ప్ ఏదైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. పెయిడ్ సర్వీసు. వెరిఫై నవ్ మీద క్లిక్ చేసి పర్సనల్ స్టైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే సో ఇట్లా వస్తుంది అనమాట. గెట్టింగ్ స్టార్టెడ్ అని చెప్పేసి బీయింగ్ వెరిఫై అని ఉంటుంది. బీయింగ్ వెరిఫై అనే దాని మీద క్లిక్ చేస్తే వాట్ కంట్రీ ఈజ్ యువర్ గవర్నమెంట్ ఐడి ఫ్రమ్ అని ఉంది. సో మనం ఇండియా కాబట్టి ఇండియా పెట్టేసుకుని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి, డన్ కొట్టేసి. సో ఇట్లా దీంట్లో మనం ఏంటంటే ఏ ఐడి అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐడిని అయితే మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో ఒరిజినల్ ఐడి మాత్రమే పెట్టుకోండి. నేను పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. పాన్ కార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కింద బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేద్దాం అనమాట. సో గైస్ గుర్తుపెట్టుకోండి, జిరాక్స్లు, డూప్లికేట్, ప్రింట్అవుట్లు ఇలాంటి ఐడీలు అయితే పెట్టి అప్లోడ్ చేయొద్దు. ఒరిజినల్ కార్డు ఉండాలి, దాని మీద మన సిగ్నేచర్ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే సెట్ అయిపోద్ది అనమాట. నేను బ్లూ కలర్లో ఉన్న కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే పర్మిషన్స్ అడిగిద్ది. సో నేను బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేస్తే సో అక్కడ చూసుకోండి, అలో వైల్ విజిటింగ్ ద సైట్ అనే దాని మీద ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో నేను కూడా దాని మీద క్లిక్ చేస్తున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, పెయిడ్ సర్వీస్ అనమాట. సో యూట్యూబ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా బడ్జెట్లో నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి కూడా వెళ్ళి కావాలంటే చెక్ చేసుకోండి. లింక్స్ మీద క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇట్లా అయితే ఓపెన్ అయిపోయింది పాన్ కార్డ్ అయితే. సో ఓపెన్ అయిపోయిన తర్వాత కెమెరా ఓపెన్ అయిపోయింది. మీరు ఏంటంటే పాన్ కార్డ్ని ఇట్లా పెట్టాలన్నమాట. ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద పాన్ కార్డు పెట్టి ఎడ్జ్లు కూడా కనపడాలి. సో మనకి ఇక్కడ ఎడ్జ్లు కూడా ఉంటాయి అనమాట. దాని మీద క్లిక్ చేసి సో కంటిన్యూ అంటే మనకు క్యాప్చర్ అవ్వకపోతే మళ్ళీ ట్రై చేసి ఇక్కడ చూసుకోండి, మనకి కీప్ ఈ స్టడింగ్ అని ఉంటుంది. అంటే ఫోన్ని కదిలించకూడదు, స్టడీగా పెట్టాలన్నమాట, ఎడ్జ్లు కనపడాలి. సో అయిపోయిన తర్వాత యూజ్ దిస్ ఫోటో అని ఉంటుంది. యూజ్ దిస్ ఫోటో అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. యూజ్ దిస్ ఫోటో అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఐడి అని ఉంటుంది. అంటే ఐడి అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ మనకు బేసిక్ డీటెయిల్స్ అడిగిద్ది. సో చూసుకోండి, దీంట్లో ఫస్ట్ నేము పాన్ కార్డు మీద ఎట్లాగా ఉంటే అట్లాగే పెట్టాలి. ఫస్ట్ నేము లాస్ట్ నేము పాన్ కార్డు మీద క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్. సో మీరు పాన్ కార్డు పెడితే పాన్ కార్డు మీద, ఓటర్ ఐడి పెడితే ఓటర్ ఐడి మీద ఎట్లాగా ఉంటే అట్లా దాని పేరు, ఇక్కడ దాని మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవాలి. సో అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. లేకపోతే యాడ్ అడ్రస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం జస్ట్ ట్యాప్ చేస్తే మన అడ్రస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అడ్రస్ కూడా వచ్చేసిన తర్వాత కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. అడ్రస్ ఎట్లా ఉండాలంటే విలేజ్, మండలం, సిటీ, పిన్ కోడ్, డిస్టిక్, నియర్ బై లొకేషన్ ఇవన్నీ ఉండాలన్నమాట. సిటీ దగ్గర మీ విలేజ్ నేమే పెట్టుకోండి. సో అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేసుకోవాలి. మీరు ఏ ఐడిని అయితే అప్లోడ్ చేస్తున్నారో ఆ ఐడి మీద నేమ్ ఎట్లా ఉంటే అట్లా సేమ్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, దాని మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్. సో ఇచ్చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. సో గెట్ స్టార్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలంటే సో ఇప్పుడు ఏంటంటే మన ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. గెట్ స్టార్టెడ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇంకా మన గైస్ గుర్తుపెట్టుకోండి, గెట్ స్టార్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి క్యాప్, స్పెడ్స్ కానీ ఎలాంటి ఫేస్ మాస్క్లు కూడా ఉండకూడదు. గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అయిపోయింది. సో కెమెరా ముందు చూడాలన్నమాట. కెమెరా ముందు చూస్తే సో హోల్డ్ స్టిల్ మనకి అక్కడ చెప్తారనమాట. దాని మీద మూవ్ క్లోజర్ ద కెమెరా అని ఉంటుంది. సో మూవ్ అంటే మనకి దగ్గరగా తీసుకురావాలి, కెమెరా కొంచెం దగ్గరగా. సో లెఫ్ట్ సైడ్ తిప్పమంటే మన ఫేస్ని లెఫ్ట్ సైడ్ తిప్పాలి, రైట్ సైడ్ తిప్పమంటే రైట్ సైడ్ తిప్పాలి. ఇన్స్ట్రక్షన్స్ స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటాయి. సో దాని మీద మనం అట్లా
చూసుకోండి లుక్ స్లైట్లీ రైట్ అని ఉంటుంది, మన ఫేస్ని రైట్ తిప్పాలి, లెఫ్ట్ అంటే లెఫ్ట్. సో అంతా ఓకే అనుకున్న తర్వాత వెరిఫైయింగ్ అయిపోయింది అనమాట. సో వెరిఫై అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. గైస్ గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ ఐడి మీద ఉన్నట్లు పేరు, ఐడి మీద ఉన్నట్లు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇస్తే మాత్రమే చూసుకోండి. కంగ్రాచులేషన్స్, యువర్ డన్, థ్యాంక్ యూ ఫర్ వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని వచ్చింది. సో ఈ విధంగా చేస్తే యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి ఎలాంటి పిన్ రాదనమాట. ఫేస్తో ఐడి వెరిఫికేషన్ చేస్తే మాత్రమే సో ఇట్లాగా పిన్ అయితే రాదు, మనకు ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిద్ది. లేదు అనుకుంటే మాత్రము వస్తుంది. చూసుకోండి, ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఈ విధంగా సింపుల్ స్టెప్స్తో అయితే చేసుకోవచ్చు. యూట్యూబ్